కన్నా అందరూ కళ్ళు కప్పుకోండి. కమాన్. Charles, stop them. Anthony. వినోద్, అందరు కట్టు విప్పావు. కొద్ది రోజులు మీరందరూ ఇక్కడే ఉండబోతున్నారు. ఎవరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. బస్సులో జరిగింది అందరికీ గుర్తుంది కదా. మీరెందుకు మమ్మల్ని కర్ణా, మేము చెప్పింది విని నోరు మూసుకొని ఉన్నారంటే మీ అందరికీ మంచిది. ఏదైనా చేయాలని ప్రయత్నించారో మీరే ఇబ్బంది పడతారు. వినోద్, అక్కడంతా సరిగ్గానే ఉందా? ఓకే, ఆల్ రైట్. జేమ్స్, మిగతావన్నీ లోపల పెట్టు. సరే. యాంటోనీ, అన్ని బాంబుల కంట్రోల్ ఈ రిమోట్ కంట్రోల్నే కదా సెట్ చేసావు? పవర్ కట్ అవుతే మాత్రమే, ఇంకేం సమస్య ఉండదు. ఫైన్, వెరీ గుడ్. బాంబులన్నీ ఈ రిమోట్ లో కనెక్ట్ అయి ఉన్నాయి. టెస్ట్ చేసి చూడాలా? అవసరం లేదు, ఎందుకు వేస్ట్ చేసుకుంటూ. కర్ణా, ఈ సర్చ్ లైట్ వెలుతురు ఎంత దూరంకి వస్తుంది? 1 కిలోమీటర్ వరకు. దట్స్ గుడ్. కమ్ ఆన్. వినోద్, డిఐజీ మేనన్ని వెళ్ళి కలువు. ఈ లెటర్ ఆయన దగ్గర ఇచ్చే. పూర్తి వివరాలు ఇందులో ఉంది. ఇంకెవరిని నువ్వు కలవద్దు. నీతో పాటు ఈ అమ్మాయి కూడా వస్తుంది. చెప్పింది గుర్తుందిగా? వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళాలి, పని ఈజీగా పూర్తి అవ్వడానికి. నీ పేరేంటి? మినీ. గుడ్. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని డిఐజీ మేనన్కి అర్థమయ్యేలా నువ్వు చెప్పావంటే మీరందరూ ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవచ్చు. లేదా దీన్ని ఒక ఆటగా వాళ్ళు తీసుకున్నారంటే 24 గంటలకు పైగా 1 నిమిషం కూడా నేను వేచి ఉండనని ఆయనతో క్లియర్గా చెప్పే. యు గాట్ ఇట్? వెంటనే బయలుదేరు. ఆగండి. నీతో పాటు వీడు ఒంటరిగానే వస్తున్నాడు, పోలీసు వాళ్ళు ఉన్న చోటకి.
నువ్వు మధ్యలోనే పారిపోతామని మాత్రం నువ్వు అనుకోవద్దు. నీతో పాటు వచ్చిన 15 మంది ఇక్కడే ఉన్నారు. ఒకవేళ వీడికి ఏదైనా జరిగితే లేదా నువ్వు తిరిగి రాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ లెక్కలు తగ్గుతుంది. అది గుర్తుపెట్టుకో. నాకు తెలుసు. గుడ్, యు మే గో నౌ. కళ్ళగంతలు విప్పు. మీరంతా ఎవరు? మమ్మల్ని ఎందుకు ఇలా బంధించారు? మీ నాయకుడు ఎవరు? ఆయన పేరేంటి? పేరు లేదా? చార్ల్స్. మేమేం చేసాం? మేమే మీకు దొరికామా? చిన్నపిల్లలు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా అయితే మేమేం బదులు చెప్పాలి?